హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ మరియు 12 పీఆర్సీపై బొప్పరాజు సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర కావస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ పరిణామం వల్లే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది అని ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఉద్యోగులందరూ ఆహ్, ఏకమై నిరసనకు సిద్ధం కావాలని అయితే వారు పిలుపునిచ్చారు. ఇకపోతే విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఆహ్, స సమన్వయ సమావేశంలో నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఖరిపై తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగ పెన్షన్లు తమకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను సాధించుకునేందుకు సంఘాలను బలోపేతం చేసుకోవాలని అయితే పిలుపునిచ్చారు. సో, ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారుగా 30,000 కోట్లకు చేరుకున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపానికి నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వారికి అందకుండానే చాలామంది మరణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ విషయంలోనైనా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోతే విచారకరమని అయితే అన్నారు. ఇక భవిష్యత్తులో రిటైర్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో వలె రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు చెల్లించేలా చూడాలని జేఏసీ కోరింది. అలాగే ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్ డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని అయితే డిమాండ్ చేశారు. ఇకపోతే ఈహెచ్ఎస్ పథకం సంబంధించి లోపాలు, వైఫల్యాలు. ఈహెచ్ఎస్ పథకంలో ఉద్యోగులు ఏమాత్రం ఆహ్, ఈ యొక్క పథకం ఉపయోగపడటం లేదని ఉద్యోగులకు ఈ మేరకు నేతలు విమర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఈహెచ్ఎస్ పనికి రాకుండా పోతుందని, దీని కారణంగా కొంతమంది ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని పటిష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇక తర్వాత పరిష్కారానికి విజ్ఞప్తి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించకపోతే తమపై వస్తున్న ఒత్తిడి ఈ మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని జేఏసీ హెచ్చరించింది. గత నెల 20న స సీఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. సో, ముఖ్యమైన డిమాండ్స్ పండుగ సందర్భంగా దసరా పండుగ కానుకగా డీఏ, పెన్షనర్ల పెన్షన్ బకాయిలను చెల్లింపులు చేయాలని, అలాగే పీఆర్సీ కమిషన్ నియామకం, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు, జీవో తక్షణమే విడుదల చేయాలని అయితే డిమాండ్ ఉంది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రభుత్వ పథకాల వర్తింపు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు దీర్ఘకాల సమస్యల పరిష్కారానికైతే చొరవ చూపాలని అయితే కోరారు. ఇక సంఘాల బలోపేతానికి పిలుపు. వచ్చే 2 నెలల్లో అంటే నవంబర్ 30 నాటికి ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాలన్నీ కూడా రాష్ట్ర సంఘాల సమావేశాల సమావేశాలనైతే నిర్వహించాలని పిలుపునిచ్చారు. జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ స్థాయి కమిటీలో వారి సంఘాల ప్రాతినిధ్యం ఉండేలాగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్నటువంటి ఆయా డిపార్ట్మెంట్ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వెంటనే స్పందించి సమావేశాలు నిర్వహించి సంఘాలని మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సో, ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యోగ సంఘాల ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశము లేకపోలేదు.